గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటికాల స్టేజ్ దగ్గర రాత్రి సుమారు 9:30 ప్రాంతంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం అయితే మన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే గద్వాలకు సంబంధించినటువంటి ఒక వివాహ వెహికల్ డీసీఎం వెహికల్ కర్నూలు ప్రాంతంలో వివాహ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిటర్న్లో తిరిగి వస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఇటికాల స్టేజ్ దగ్గర రోడ్డు డివైడర్కి సంబంధించినటువంటి నేషనల్ హైవే 44కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఆగి ఉన్నటువంటి డీసీఎంని ఢీకొట్టడంతో అక్కడ వివాహానికి సంబంధించినటువంటి డీసీఎం ఏతుందో ఆ డీసీఎం బోల్తా జరగడం జరిగింది. ఆ బోల్తా జరిగినటువంటి ఆ యొక్క వెహికల్లో 35 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రయాణికుల్లో 15 మందికి దాదాపు దెబ్బలు తగిలినాయి. వాళ్ళందరూ కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చుట్టూ పరివార ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే అలర్ట్ అయిపోయి అక్కడ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా అలర్ట్ అయిపోయి అక్కడ 108కి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే వెహికల్ రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా క్షతగాత్రులందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డ పరిస్థితి ఉంది. దీనిపై పూర్తిగా విచారణ చేపట్టడం జరిగింది. ఇటికలకు సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది కూడా అక్కడ చేరుకొని ఆ యొక్క క్షతగాత్రులని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనపడేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.